నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి అమ్మా. చాలా రోజులు అయిపోయింది సార్ మణిపద్మేహం గురించి మాట్లాడుకుని. అవునమ్మా, చాలా రోజులు అయిపోయింది. నెల అయిపోయింది. మన దాని గురించి పెద్దగా ఏంటి అసలు ఎందుకు ప్రస్తావన లేదు? అంటే మన దగ్గర ప్రస్తావన లేదు, అది ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని ప్రస్థానం అసలు ఎక్కడ ఆగట్లేదు. బ్యూటిఫుల్. చెప్పండి సార్, ఏమైనా మెరాకిల్స్ ఈ మధ్య కాలంలో ఏమైనా విన్నారా? వెంటమ్మా జరుగుతున్నాయి, కళ్ళు ఎదురుగుండానే జరుగుతున్నాయి. అవునా? అంటే చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు. ఒక ఆవిడ రీసెంట్ గా ఒక 1 month అవుతుంది కరెక్ట్ గా. ఆవిడకి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆ ఇబ్బందులతో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అది మనసుకి చాలా, అంటే ఖాళీగా ఉండడం వేరు, సమస్యలను ఎదుర్కోవడం వేరు. అందులో ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అనేది చాలా ఇబ్బంది. ఆవిడకి చెప్పిందల్లా మంత్రం చెప్పాను. ఇవాళ మన ఇంటికి బుధవారం వచ్చారు. లక్షవారం స్టార్ట్ చేసింది ఆవిడ. శుక్రవారం అటెంప్ట్ చేస్తే జాబ్ వచ్చేసింది. వెంటనే అప్పటి వరకు అటెంప్ట్ ఎన్ని చేసినా ఫెయిల్. లాస్ట్ మినిట్లో తను జాబుని పొందకపోవటం చాలా మిస్ అయింది. ఇదే చెప్పింది మనకి, ఏం పర్లేదమ్మా నువ్వు ఇది చేయి. అంటే మనకి మణిపూరక చక్రాన్ని జాగృత పరచడం అంటే రిలేషన్స్, అవతల వాళ్ళకి నీకు మధ్యన ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అది ఫుల్ఫిల్ చేస్తుంది. వెంటనే వితిన్ డేస్ 2 daysలో ఆవిడ జాబులు పొందింది. వెంటనే ఆవిడ ఫోన్ చేసింది, ఐ గాట్ జాబ్ అని. అలాగే ఒక ఆయన, అంటే ఇక్కడ ఆరా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ శక్తి వలయాలు మా ఇంటి చుట్టూ ఉంటాయి. అనుష్ఠానంలో ఉన్నారుగా, నిత్యాగ్నిహోత్రం జరుగుతుంది. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం, మణిపద్మే మంత్ర జపం జరుగుతూనే ఉంటాయి. నిత్యాగ్నిహోత్రం అంటే ఏం చేస్తారు? ప్రతినిత్యం హోమం చేయటం. ప్రతినిత్యం మణిపద్మేహానికా లేకపోతే ఎలా? సూర్యుడికి నిత్యాగ్నిహోత్రం చేస్తాం. ఈ మణిపద్మేహానికి కంపల్సరీ నేను ఏ హోమం చేసినా మణిపద్మేహానికి దశాంశం హోమం చేస్తుంటాను కంపల్సరీ. ఆయన వచ్చాడు, నాతో పాటు మా వాళ్ళు ఎవరో ఇంట్లో ఉన్నారు. సరే ఆయన వచ్చాడు కదా అని చెప్పేసి నేను బయటకు వెళ్ళి ఆయన మాట్లాడి పంపించేశాను. మనం సాయంత్రం మాట్లాడదాం, ఇంకేం అడగలేదు. సాయంత్రం మాట్లాడదామని పంపించేశాను. వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి సాయంత్రం ఫోన్ చేశాడు, గురుగారు మీ దగ్గరికి నేను, అంటే వర్క్ లేదు, ఉన్న వర్క్ చేజారిపోయింది, ఇబ్బందిగా ఉంది అని వచ్చాను. మీరు సాయంత్రం రమ్మని అన్నారు. ఈ లోపల చిన్న ప్రయత్నం చేద్దాం, బయటకు వెళ్ళాను. జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. సాయంత్రానికే జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆరా డెఫినెట్ గా ఆరా చాలా చాలా శక్తివంతమైనటువంటి కాంతి కిరణాలు చాలా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాయి. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు, నేను అక్కడికి వెళ్తుల్లోకి ఈ 10 ఏళ్ల క్రితం నేను అక్కడికి వెళ్తులోకి నాకు పెద్దగా ఏం వర్క్ లేదు. ఏదో చిన్న చిన్నవి ఎప్పుడో నెలకోసారి. అంటే నా పరిస్థితి ఎలా ఉండేదంటే నెల వస్తే రెంట కట్టడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ గొప్పదనం అంతా నేను ఉంటున్నటువంటి ఆ ఇంటిది. దక్షిణం వీధిపోటు ఉన్నటువంటి ఇల్లు అది. అంటే ఈ వీధిపోటు ఉన్నటువంటి ఇళ్లలో దక్షిణాగ్నేయం వీధిపోటు ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ టైం సూర్యుడిని చూస్తూ యాన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ పీస్ అనే వర్డ్ వాడాను. ఇక ఆ తర్వాత నేను ఖాళీగా ఉన్న రోజులు లేదు. నేను రెంట కట్టడమే ఇబ్బంది ఉన్న పరిస్థితులు కదా, ఆ పరిస్థితుల్లో నేను 2 సంవత్సరాల పాటు రెంట కట్ట ఇంట్లో లేదు. ఇల్లు అంటే కరోనా కన్నా ముందే నేను వేరే పని మీద ఊర్లో ఉన్నాను. అంటే ఆ స్థితికి తీసుకెళ్ళిపోయిందని చెప్తున్నాను. ఇక సాధన చేసుకుంటూ వెళ్తుంటే, అంటే సూర్యుడికి నమస్కరిస్తే స్థితిగతులు, జీవితాలు మారిపోతాయి. ప్రత్యక్ష భగవానుడు, నువ్వు మొక్కే భగవంతుడు నీకు కనిపిస్తాడా? ఎస్, కనిపిస్తాడు. కళ్ళు తెరిచి పైకి చూడు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు ఉన్నాడు అనడానికి ఆయనకన్నా సాక్ష్యం ఇంకెవరమ్మా? అద్భుతం, అద్భుతం. అయితే మణిపద్మేహం గురించి మీరు అన్నట్టుగా దాని ప్రస్థానం అసలు ఆగే పరిస్థితి కాదు, ఆగకూడదు కూడా. అయితే ఇది వరకు మనం 10ల సంఖ్యలోనే మణిపద్మేహం గురించి మాట్లాడుకోవటం జరిగింది. రకరకాల డౌట్స్, రకరకాలుగా మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాము. దాన్ని తగ్గట్టుగానే చక్కగా ప్రజలు ఆదరించడం అవ్వచ్చు, వాళ్ళ కష్టాలని
చాలా చాలా త్వరితగతిన ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే గట్టెక్కి చాలా చాలా ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని ఇదివరకు మనం రివ్యూస్ కూడా చేసేవాళ్ళం సార్. పాత ఎపిసోడ్ నుంచి ఒకసారి చూస్తే ఎంత అంటే న్యూయెస్ట్ కమెంట్స్ చూస్తే 12 days అగో కూడా 1,57,000 సార్లు మణిపద్మేహం చేశాను, నాకు చాలా బాగుంది, గురువు గారికి నమస్కారం అంటూ ఒకరు ఎవరు ఈశ్వరమ్మ గారు పెట్టారు. అంటే మీరు చెప్పినటువంటి సంఖ్యని పూర్తి చేశారు. చాలా మంది అన్నమాట, చాలా మంది జీవితాల్లో ఆ మంత్రం అద్భుతాలు మిరాకిల్స్ చేసుకుంటూ వెళ్తుంది. రైట్. ఝాన్సీ అనే ఆవిడ నాకు ఫిట్స్ తగ్గాలండి, నేను చేయొచ్చా ఈ మంత్రాన్ని అని అడుగుతున్నారు సార్. చేయండి అమ్మా, అది నరాల వ్యవస్థకి చాలా అవసరం. 100% మీకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది. నెమ్మదిగా చేసుకుంటూ, అంటే 1,57,680 అక్కర్లేదు, రోజుకు 108 పారాయణం చేస్తూ బొడ్డులో 2 చుక్కల ఆవు నేతిని వేసుకుని ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం అనుకుంటే మీ వ్యవస్థలో ఏదైతే డెఫిషియన్సీ ఉందో అది తగ్గి మీకు ఆ ఫిట్స్ కూడా తగ్గుతాయి. బ్యూటిఫుల్. ఆ మంత్రం గురించి కూడా చెప్తాము, చివరి దాకా చూస్తూ ఉండండి వీడియోని. అలాగే అందరూ చాలా బాగుంది, చాలా సంతోషం, ఓం మణిపద్మేహం అంటూ మీకు నమస్కారాలు చేస్తూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇవంతా కూడా ఈ 15-20 days నుంచి వస్తున్నటువంటి కమెంట్స్ ఇవి. ఎప్పుడైనా ఎక్కడైనా ఉచ్చరించచ్చా ఈ మంత్రం అని ఒకరు అడుగుతున్నారు అసలు. ఎప్పుడైనా ఎక్కడైనా ఉచ్చరించడానికి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఏదైనా ఉందంటే ఇదేనే. బీజాలతో ఉన్నప్పటికీ ఉచ్చరించచ్చా? బీజాలతో ఉన్నప్పుడు మనం ఉచ్చరణ అనం కదా, జపం అంటాం. మంత్రం యొక్క విధానం మారిపోతుంది. ఉచ్చరణ అనేది మనం హమ్ చేసుకుంటూనో నడుస్తూనో చేసుకునేది, ఉచ్చరించడం అది అంతే, దానికి ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఇక మనం బీజాక్షరాలతో అన్నప్పుడు మనం జపం చేస్తాం తప్ప ఉచ్చరణ చేయం, అది మననం జరుగుతూ ఉంటుంది లోపల, అందుకని దాన్ని ఉచ్చరణ అన్నారు. ఇది ఎక్కడైనా ఉచ్చరించవచ్చు. మీరు ఉచ్చరించడం వల్ల మీరు తరిస్తూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని తరింపచేస్తారు. మీరు ఎప్పుడైనా కైలాస మానసరోవర యాత్ర చేసినప్పుడు మీకు అక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి, రంగురంగుల 7 రంగుల ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఆత్మశక్తికి, మన పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించడానికి కంపల్సరీ అక్కడ కడతారు. దాని మీద ఉండేది మంత్రం ఓం మణిపద్మేహం. ఇక్కడ కూడా వస్తూ ఉన్నాయి కొన్ని బైక్స్ లో, బైక్స్ లో చూడొచ్చు. అంటే రైడ్ కి వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మీకు బైక్లకు ఉంటుంది. అలాగే కారు వెనకాల సీట్లలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి అంతా కూడా అక్కడ నుంచి తెచ్చుకున్నవే. ఇప్పుడు త్వరలోనే నేను మన సంస్పిరిచువల్ సొసైటీ నుంచి అక్కడ కొన్ని రంగులు తగ్గించడం, పదాలను కూడా మార్చారు. ఆ పద వివరణ కూడా విపులంగా ఇస్తూ అవి మనం తయారు చేయిస్తున్నాం. అని ఉంటుంది ఇక్కడ అది ప్రొనౌన్సియేషన్ కి తగ్గట్టుగా వాళ్ళు రాసుకున్నారు. ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ హమ్మే పద్మేహం అని ఉంటుంది. పింగ్మేహం అంటారు కొన్ని పద్మేహం అని కూడా. అదే వాళ్ళకి రకరకాల అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం, వాళ్ళ ప్రాంతీయతను బట్టి నాలుక వాళ్ళకి మనకి మనం మాట్లాడినంత స్పీడ్గా కానీ మనం మాట్లాడిన స్పష్టంగా కానీ తెలుగు సాంస్క్రిట్ ఉన్నంత స్వచ్ఛంగా వాళ్ళవి ఉండవు. ఇది మీకు అంటే ఒక శ్లోకం మధ్యలోంచి తీసుకున్నటువంటి మంత్రం. ఇప్పుడు సూర్యోస్మి అనే పదం రమణుల నోట బయటకు వచ్చినట్టు ఇది ఒక మహానుభావుడు, నాకు తెలిసి దీనికి కూడా ఆద్యుడు అగస్త్య మహాముని అయి ఉంటారు, అయి ఉండాలి. ఆయన నుంచి, అందుకంటే ఆయన కైలాస మానసరోవర యాత్ర ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు కాబట్టి ఆయన అక్కడ దీని ప్రాచుర్యం అధికంగా ఉండేది ఇది వరకు. అది ఇక్కడికి ఆ మంత్రం తన ఇన్స్ట్రుమెంట్ గా నన్ను తీసుకోవడం అనేది నాకు గర్వకారణం, అదృష్టం అది. అయితే ఇంకొక ప్రశ్న సార్, ఇది చదివినన్ని రోజులు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా? చదివినన్ని రోజులు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా? అసలు ఈ దౌర్బల్యం ఒకటి తగ్గాలమ్మా. నాన్ వెజ్, మాంసాహారం అంటే ఇది చదవటం ఎందుకు? ఆరోగ్యం కోసం. ఇది ఆరోగ్యం కోసం ఇది చదువుతూ మళ్ళీ మీరు ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాన్ని ఎందుకు లోపల వేయాలనుకుంటున్నారు? మీకు ఒక అందరికి తెలిసే ఉండొచ్చు, గుర్తు చేస్తాను. ఒక జీవిని మనం వండడానికి అనుకువగా చంపేటప్పుడు తనకంటూ ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది కదా. మీరు మీ తండ్రితో ఒకలా ప్రవర్తిస్తారు, భర్తతో ఒకలా ప్రవర్తిస్తారు. బయట వ్యక్తి మీ దగ్గరకు వచ్చి బ్యాడ్గా ప్రవర్తిస్తున్నప్పుడు మీలో రియాక్షన్ వస్తుందా? దానికి ముందు మీలో జరిగేది ఏంటి? కెమికల్ రియాక్షన్. బ్రెయిన్ ఒక కెమికల్ రియాక్ట్ చేసి వాడు మీతో చెడుగా ప్రవర్తిస్తున్నా లాగిపెట్టి కొట్టు అని చెప్తుంది. అంటే ఒక మనిషిగా మీకు జరిగే ప్రమాదం ఎదుర్కోవడానికే మీ శరీరం కెమికల్ రిలీజ్ చేసింది, దాని తట్టుగా మీరు ప్రవర్తించింది. ఒక జీవి ప్రకృతిలో జరిగే ప్రతి సందర్భాన్ని అది మనకన్నా ముందు గ్రహిస్తుంది కదా. తనకి ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు అది రియాక్ట్ అవుదా? అవుతుంది కదా. అంటే ఏదైనా ఒక జంతువు తన మీద
తన ప్రాణానికి హాని వచ్చినప్పుడు తను రక్షించుకోవడానికి శరీరాన్ని విషంగా మారుస్తుంది. బాబాయ్ విషంగా మారుస్తుంది. మరి అదేంటి సార్, ఈ మేకల్ని కోసేటప్పుడు చాలా పాశవికంగా దాన్ని చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఒకే వేటుకు కాకుండా కోస్తూ ఉంటే దాని బ్లడ్ అంతా అన్ని ఆర్గన్స్ కి అంది అని ఏదో అంటారు. అసలు ఇంత అదే ఇక్కడ అంటే మనం ఆ పాశవికత గురించి పక్కన పెట్టేస్తే అది తప్పు. అది చూస్తూ చేస్తున్నావు అంటే ఇప్పుడు నేను మానేసాను కాబట్టి నువ్వు ఇలా నీతి కబుర్లు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటే నేను తెలియనప్పుడు చేసాము, తెలుసుకున్న తర్వాత మానేశాను, ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ లో చూశాను, అది రిలీజ్ చేసే ఏదైతే కెమికల్ యాసిడ్స్ ఉన్నాయో అది మనకి తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం విషంగా మారుతుంది. ఆ విషాన్ని యాసిడ్స్ రూపంలో మనం తీసుకోవడం ద్వారా మన శరీరం ఆరోగ్యం పాడవుతుంది. రీసెంట్ గా సైంటిఫిక్ రీసెర్చ్లు చేస్తున్నారు దాని మీద. పాడవటం తర్వాత తిన్నదే మనసు అవుతుంది కాబట్టి మనసు కూడా క్రూరంగా మారటం కూడా ఖచ్చితంగా జరుగుతుంది 100%. అందుకని ఇది చేసేది ఆరోగ్యం కోసం. ఈ మణిపద్మేహం అనే మంత్రం చేసేది ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, సంథింగ్ మీరు ఉన్న స్థితిలో సక్సెస్ అవ్వడం కోసం. మళ్ళీ ఈ తప్పు ఎందుకు చెయ్యాలి? మానేయండి. 100%. ఇది చేసినన్ని రోజులు అంటే దీక్షగా 1,57,680 లేదు ప్రతినిత్యం చేస్తున్నారు. మీకు మిగతా రోజుల్లో అలవాటు ఉంటే మీ అలవాటుని తగ్గించుకోవడం చాలా మంచిది, మానేయడం చాలా మంచిది. నెమ్మదిగా ఒకేసారి జరగదు కాబట్టి ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం అనేది మంచిది కాదు. ఇక ఆదివారం విశేషంగా మనం కొంచెం ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంత్రాన్ని ఎక్కువగా చదువుకోండి. తిండి మనం బ్రతకడం కోసం తినాలి, తినడం కోసం బ్రతకొద్దు. అప్పుడు తినడం కోసం మాత్రమే బ్రతికినప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి. గుడ్డు వెజా నాన్ వెజా, మేక సాధు జంతువే కాబట్టి వెజా నాన్ వెజా ఇలాంటివి వస్తాయి. మనం బ్రతకడం కోసం తిన్నప్పుడు ఏది ఉంటే అది తిని అంటే కాలే కడుపులో మండే బూడిద అంటారు. అంటే మేక వెజ్జా, అది గడ్డి తింటుందని మేక వెజ్జా? ఓ నైనో. ఓకే, వెజ్ అయితే మరి రక్తం ఎక్కడి నుంచి వస్తుందో సార్? ఓకే, ఎనీవేస్ ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇంకా చాలా మంది థ్యాంక్స్ విక్రమాదిత్య గారు. వెంకీ అనే ఆయన కమెంట్ చేశారు, సార్ ఈ మంత్రం చదివిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. జాబ్ గురించే. బ్యూటిఫుల్. చాలా మందికి పాస్పోర్ట్ ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అవటం, పాస్పోర్ట్లు రావటం. కామ్యం ఏదైనా ధర్మబద్ధం అయితే అది తీరుతుంది. ఇంకొక డౌట్ అడుగుతున్నారు సార్ వీణా గారు. అన్నయ్య, నేను ఈ మంత్రం పఠిస్తున్నాను ఫర్ మై ఫ్యామిలీ, బట్ మా అత్తగారు రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు, మంత్రం అనుకోవచ్చా? కొంచెం ప్లీజ్ రిప్లై ఇవ్వండి. ఇబ్బంది ఏమీ లేదమ్మా, ఇది ఇంతకు ముందు నువ్వు మొదలు పెట్టేసావు, చేస్తున్నావు, దీనికి ఎలాంటి ఇబ్బంది లేవు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలని, సత్యనారాయణ వ్రతాలని, హోమాలని, యజ్ఞాలని చెయ్యకూడదు. కానీ మీరు నిత్య జీవితంలో ఏవైతే చేస్తున్నారో అవి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈ మంత్రానికి అసలు అలాంటి ఇబ్బందే లేదు. ఎందుకంటే ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి. మీరు పఠించే మంత్రం వల్ల ఆవిడ ఆత్మకి మరింత శాంతి చేకూరి ఆవిడ ఉన్నతమైనటువంటి జన్మలు తీసుకోవడానికి అవకాశం. తప్పకుండా. ఇంకొకసారి పద్మ కమెంట్ చేస్తున్నారు, నమస్తే సార్, వినగ వినగ రాగం అతిశయ నిలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా ఈ మణిపద్మేహ మంత్రం మీ నోట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీకు ధన్యవాదాలు. ఇది మనం హాఫ్ అన్ అవర్ పెట్టాను చూసారా, మీరు చాంట్ చేసి పెట్టారు కదా, దానికి సంబంధించి. అద్భుతమైనటువంటి స్థితి, ఉన్న స్థితి నుంచి అద్భుతమైనటువంటి ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి మంత్రం మణిపద్మేహం. ఇన్ని కోట్ల మంది జనాభాలో ఆ మంత్రం నన్ను ఎంచుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఖచ్చితంగా ఆల్మోస్ట్ 400 కమెంట్లు ఉన్నాయి. ఆదిత్య హృదయం పుస్తకాలు, ఇంటింట ఓం మణిపద్మేహం స్టిక్కర్లు కొన్ని వేలు ఇవ్వడం జరిగింది. అవును, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలా బాధ్యతగా లక్ష్మీ కవచం పుస్తకాలు, అలాగే ఆదిత్య హృదయం అవ్వచ్చు, ఈ స్టిక్కర్స్ అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ గా. అయితే ఇంకా కొన్ని 100 కమెంట్స్ ఉన్నాయి సార్, 400 కమెంట్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ ఎపిసోడ్ కి. అందరూ చాలా మంది నమస్కారాలు చెప్తూ ఉన్నారు, మీకు కృతజ్ఞతలను అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఒక్కసారి చెప్పండి సార్, కొత్త సబ్స్క్రైబర్స్ కి ఎలా చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని? బీజాలతో ఎలా చదవాలి, బీజాలు లేకుండా ఎలా చదవాలి? బీజాలతో ఇది సూర్య బీజం, సూర్య మంత్రం, మణిపూరక చక్రానికి సంబంధించింది కాబట్టి సంపుటీకరణ చేసుకోవచ్చు దీనికి. అది సూర్య బీజంతో ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ మణిపద్మాయ నమః. ఈ సంపుటీకరణ చేయడం ద్వారా దీని శక్తి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. అలా చేయలేము. ఓం మణిపద్మాయ నమః సింపుల్ గా ఉంటుంది. ప్రతినిత్యము ఉదయం సాయంత్రం 2 పూట్ల 108 చేసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో అంటే ఆదివారం, ఏకాదశి, కృతికా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఇలాంటి నక్షత్రాల్లో వచ్చినప్పుడు
బీజాక్షరాలతో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు. దాని గుణం మీకు వెంటనే చేయటం మొదలుపెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది. ఎట్లాంటి కోరిక కోసమైనా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చా? 100% మీకు ఇంతకు ముందే చెప్పా, ఈ మధ్య ఆ పదాన్ని ఎక్కువ కూడా వాడుతున్నాను. ధర్మార్థ కామ్య మోక్షానం ఆరోగ్యం మూలమవుతుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ధర్మార్థ కామ్యాలని సాధించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కామ్యము కోరిక, అందులో అవతల వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. కోరిక నెరవేరాలి అంటే అది ఎవరితోటి సంబంధం లేదు, నీకు సంబంధించింది. ఆశ వేరు, ఆశ నెరవేరదు. ఎందుకంటే మీరు పొందిన దాన్ని నేను పొందాలనుకోవడం ఆశ, అందుకని అది నెరవేరదు. కామ్యం అంటే కోరిక, దాంట్లో మనం చెప్తాం నిస్వార్థం అంటే అవతల వ్యక్తి మీద ఆధారపడలేదు, అది నిస్వార్థమే 100%. దానికి ఏం, అది కోరికే. ఇక ప్రకృతి, నీ లోపల ఉన్నటువంటి ప్రకృతి బయట ప్రకృతిలో కూడా ఉంది. నీ లోపల ప్రకృతి కోరుకునేదాన్ని, బయట ప్రకృతిలో ఉన్నదాన్నే కదా. 100% ఎలాంటి ఇబ్బంది లేదు, కోరికలన్నీ నెరవేరు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చక్కగా తెలియజేశారు. ఏ రోజు మొదలు పెట్టమంటారో కూడా చెప్పండి సార్. ఆదివారం అమ్మ, ఆదివారం సూర్యోదయ సమయంలో పసుపు వస్త్రాన్ని ధరించి కానీ పసుపు వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని తూర్పుకి అభిముఖంగా కూర్చుని చేయటం విశేషం. అద్భుతం. అసలు మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఒకసారి విక్రమాదిత్య గారి వీడియోస్ చూడండి. పదుల సంఖ్యలో మణిపద్మేహం గురించి మాట్లాడటం జరిగింది. రకరకాల డౌట్స్ అవ్వచ్చు, రకరకాల క్వశ్చన్స్ అవ్వచ్చు, రకరకాల రివ్యూస్ అవ్వచ్చు, ఓలెడని ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా రివ్యూ యుగం నడుస్తోంది కాబట్టి ప్రతిదానికి రివ్యూ అవసరం. ఏదైనా భగవంతుడి గుడికి వెళ్ళండారా అంటే దానికి కూడా రివ్యూలు చూసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి, అంటే సినిమాలు రివ్యూలు చూసి అలవాటై ఇక్కడ కూడా భగవంతుడి విషయంలో కూడా రివ్యూలు చూస్తున్నారు. పర్వాలేదు, రివ్యూలు కూడా ఉన్నాయి చక్కగా చూడడానికి. అంటే అసత్యానికే ప్రచారం పెరిగి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ రివ్యూస్ ని అడ్డు పెట్టుకునే మత మార్పిళ్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇది సత్యం, ఇదే శాశ్వతం, ఇది నిలబడుతుంది. కాబట్టి దీనికి పబ్లిసిటీ అంటే ప్రాచుర్యం అవసరం, చెప్పాలి. అందుకని మీరు కూడా మీ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలని వీడియోలుగా చేసి పంపిస్తే ఇక్కడ మనం టెలికాస్ట్ తప్పకుండా నా నంబర్కి, నా ఇంటర్వ్యూస్ నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి పంపించండి. దానికి వాట్సాప్ కూడా ఉంది. మీ రివ్యూ ఏదైతే ఉందో మీరు నాకు కనుక వీడియో కనుక పోస్ట్ చేస్తే ఖచ్చితంగా అది ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. తద్వారా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ధర్మ కార్యంలో మీరు కూడా సమిధలైనట్టు ఉంటుంది. ఇప్పుడు నేను చేసే యజ్ఞం అరుణం చేస్తున్నాను. ఈ యజ్ఞం, ఇలాంటి యజ్ఞాలు మీరు చేయలేకపోవచ్చు, కానీ మీరు చేసేది మహాసౌర యజ్ఞం, ద్వాదశాదిత్య మహాసౌర యజ్ఞం చేసినట్టే. ఎందుకంటే మీ వల్ల 10 మంది బాగుపడితే డెఫినెట్లీ అద్భుతం కదా. అంతకన్నా ఆనందం ఇంకేం ఇస్తుంది. అది రక్షణా కవచంగా కూడా నిలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి.